సూలూరుపేట డివిజన్లో ఉన్న మాదిగలకి పెద్దలకి అందరికీ పేరు పేరున మానశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరపున ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ నెల 24వ తేదీ 24వ తారీఖు విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ ఆగస్టు 1వ తారీఖు ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం సుప్రీంకోర్టు అయితే ఇచ్చిందో ఆ నియమాన్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవో వచ్చిన తర్వాత మాదిగుల్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న మాదిగులు చాలా సంతోషం వేసి మళ్ళీ 30 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరుతుందని కృష్ణ మాదిగ గారి నాయకత్వంలోనే ఇది నెరవేరుతుందని ప్రతి ఒక్కరు డప్పు కొట్టుకుంటూ కేకులు కట్టుకుంటూ సంబరాలు చేసుకున్నాం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి నేను పెద్ద మాదిగను అవుతాను, డప్పు కొడతాను, చెప్పు కొడతానని చెప్పి వెంటనే ఒక కమిషనర్ వేయడం జరిగింది. కానీ మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆగస్టు 1వ తారీఖు వచ్చిన ఆ తీర్పుని నిన్ను అసెంబ్లీలో నేను వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకి న్యాయం చేసే దాంట్లో నేను ముందుంటానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఆ మౌనాన్ని వీడి మాదిగలు ఎస్సీ రిజర్వేషన్ ఎలా చేయమని నేత ఆ నేత నాయకత్వంలో పనిచేయడం రేపు ఫిబ్రవరి 7వ తారీఖున లక్షలాది మంది వేల గొంతులతో లక్షలాది మంది డప్పులతో బయలుదేరేదానికి ఈ రోజు మనం సూలూరుపేట డివిజన్ స్థాయి సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైతే లక్ష్యంతో మీరు వచ్చారో అదే లక్ష్యంతో నేటి నుండి ఏదైతే సూలూరుపేట డివిజన్ లో ఉన్నటువంటి మండలాలు ఆయా ఇన్ఛార్జీలు వారి వారి పని విధానంలో ప్రతి గ్రామాన్ని మనం మాదిగలుగా ఎక్కడైతే వివక్షత ఎదుర్కొన్నామో, ఎక్కడైతే మనం ఈ రోజు విద్యకి ఆర్థిక అన్ని రంగాలు వెనకబడి ఉన్నామో వాటన్నిటి కూడా భవిష్యత్తులో మందాకృష్ణ మాదిగ గారు ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నాడు. అన్నగారి నాయకత్వంలో వర్గీకరణ 99 బిడ్డ మీద ఉంది. రేపు వర్గీకరణ అమలైతే ప్రతి బిడ్డ చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఎన్ని జరగాలంటే అన్నగారు కులాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ వర్గీకరణ జరగడానికి మనం 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేస్తా ఉన్నాం. కానీ సోదర వర్గం ఆ వర్గీకరణ అడ్డుకోవాలని చెప్పి వారు కుయుక్తులు పడుతా ఉన్నారు. అవన్నీ పటాపంచలు చేయాలంటే రేపు లక్షలాది మంది మనం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం బయలుదేరి వెళ్ళాలి. కాబట్టి మీరందరూ ఎవరికి వారు ఎవరు వచ్చినా సరే అది మహిళ లేదా జెంట్సా ప్రతి ఒక్కరు కూడా సంకర డప్పులు పెట్టుకొని హైదరాబాద్ నడిపొడ్డున మనం డప్పులతో మోగిస్తే మన సోదర సమాజం గుండెల్లో రైలు పెరిగే విధంగా మీరందరూ కూడా డప్పులతో రావాలని ఆ విధంగా వచ్చే విధంగా మేము కూడా ప్రతి డివిజన్ లో కూడా మా వంతు మేము తిరిగి ప్రచారం చేస్తూ అదేవిధంగా మా ప్రాంతంలో కూడా మా సొంత మండలం కానీ మా సొంత గ్రామం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో జనసమీకరణ చేసుకొని మీతో పాటే మేము జిల్లాలతో తిరుగుతా కూడా మీతో పాటే రేపు డప్పులను సమీకరించి తీసుకొచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని ఆ విధంగా మీరు కూడా ఏదైతే లక్ష్యం మన దేవుడు మందాకృష్ణ మాదిగ గారు చెప్పారో ఆ లక్ష్యాన్ని ఎవరు కూడా వేడొద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డప్పు లేకుంటే డప్పులు కొనండి, లేదా డప్పు ఎక్కడైతే గ్రామాల్లో ఉన్న వారందరం కూడా సమీకరించి మనందరం కూడా నాయకులుగా ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు కూడా డప్పు ఉండాలా. మీరు తెల్లదొక్క వేసుకోవచ్చు, నల్ల ప్యాంట్ వేసుకోవచ్చు, లేదా మనం సూటు పెట్టి వేసుకోవచ్చు. ప్రతి టీచర్ కావచ్చు, లేదా డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరి సంఖ్య డప్పు ఉండాలా. ఆ డప్పు ఉంటేనే ఆ వేదిక మీద అడుగు పెడతారని కూడా ముందుగా తెలియజేస్తూ ఈ అవకాశం కుక్కమ రవి మాదిగ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వచ్చారు. మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ ఏదైతే ఆకాంక్ష వచ్చిన ఆకాంక్ష బలపరచాలని తెలియజేస్తూ జై మాదిగ జై మాదిగ. నా పేరు మందాకృష్ణ మాదిగ, ఎంఎస్పి రాష్ట్ర సీనియర్ నాయకులు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు 2024 ఆగస్టు 1వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అన్ని రాష్ట్రాల్లో అమలు కావాలని, మరి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణకు అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి మా సోదర వర్గమైనటువంటి మా మాలల్లో ఉన్న కొంతమంది మరి వర్గీకరణ ఉద్యమాన్ని, మందకృష్ణ మాదిగ గారిని, యావత్తు మాదిగ సమాజాన్ని కూడా తప్పుపడుతూ ఎస్సీల్లో ఉండబడినటువంటి 59 కులాలకు మాదిగ ఉపకులాలకు మరి కేటగరైజేషన్ జరిగితే మరి మాలలకు వచ్చేటటువంటి నష్టమేందో తెలియదు. కానీ మరి ఒకే ఒక మీటింగ్ పెట్టి మరి 30 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో వర్గీకరణకే కాకుండా
మానవీయ కోణంలో సమాజానికి ఉపయోగపడినటువంటి మాదిగ దండోర ఉద్యమం అధినేత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారిని కూడా దుర్భాషలాడుతూ అనేకమైనటువంటి పదజాలంతో కొట్టి సంపతమైనటువంటి పదజాలంతో మాట్లాడుతున్నటువంటి మాల సోదరులకు, అదేవిధంగా వాళ్ళ ఒక మాటలకి తలొగ్గుతూ మరి మొట్టమొదటిసారిగా ప్రకటన చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే విధంగా, వర్గీకరణ అమలు జరిగే విధంగా మరి తెలంగాణలో జరగబోయే, హైదరాబాద్లో జరగబోయేటటువంటి ఫిబ్రవరి 7వ తేదీన వేల గొంతులు లక్షల డప్పులైనటువంటి ఈ కార్యక్రమాన్ని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మాదిగలు డప్పులతో మరి అక్కడికి రావాలని, మరి తెలంగాణ గవర్నమెంటు మరి మాదిగల డప్పు శబ్దానికి వర్గీకరణ అమలు జరిగే విధంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వెంటనే వర్గీకరణ అమలు జరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుంది. కాబట్టి ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో మరి వేల మంది డప్పులతో ఈ జిల్లా నుంచి బయలుదేరి ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. లక్షల డప్పులు మనం ఏదైతే మరి మానవ జాతికి, భారతదేశంలో మానవ జాతికి సంస్కృతి మరి పరిజ్ఞానం నేర్పినటువంటి మాదిగవాడి ఇంత తయారు చేసినటువంటి డప్పు ఈరోజు 66 కళలు అనేటువంటి సంగీతం నుంచి ఏది వచ్చినా అది మాదిగవాడు తయారు చేసినటువంటి తోళ్ల కోసం తోలు ఆరబెట్టి దానికి తంగేడి చెక్క అది సున్నమై పూసి ఆరబెట్టి దాంతో మూసినటువంటి మన మాస్టిని, మన కుల సేవకుడు మాస్టిని ఆయన చేత చెక్క కట్టించి దానితో ద్వారా చేసినటువంటి డప్పు ద్వారా సమాజానికి పరిజ్ఞానం అందించినటువంటి ఇది. ఆ రోజుల్లో ఈ రోజైతే మనం ఒక ఫోన్ కొడితే అన్న మాది పలానా సమస్య ఉంది, మీరు ప్రెస్లో పెట్టండి అంటే మన మిత్రులందరూ దాన్ని అది యూట్యూబ్ ఛానల్ లేకుంటే ప్రింట్ మీడియా వాటిల్లో పంపిస్తున్నారు. ఆ రోజుల్లో సమాచారాలు తెలిసేటి కావు. ఈ జిల్లా ఈ ఊరు జిల్లా కలెక్టరు ఈ ఊరికి వస్తుందంటే అప్పుడు విలేకరులు లేరు. అప్పుడు ఏం చేసేటోళ్ళు దండోర ద్వారా, అప్పుడు మాదిగ వాడే విలేకరి, డబ్బే పేపర్, ఆ రూపంలో వచ్చినటువంటి సాధనమే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానంలో అది ముందుంది. అదేవిధంగా మనకి ఈ మోటార్లు, ఈ పంపు సెట్లు లేని రోజుల్లో కూడా వ్యవసాయం చేయడానికి మన తోలు తిత్తులుగా పుట్టి గూడ యాతలని, యాతమ్మ యాతలని వాటితోటి నీరు తోడేవాళ్ళు మనోళ్ళు పొలాలకి. మరి అంతేకాదు ఎద్దులు కపిలని బావిలో నుంచి ఎట్లని కట్టి కపిల ద్వారా ఈ మన తోలుతోటి బాణ తయారు చేపించి ఆ బాణ ద్వారా దాంట్లో కాని ఉంటే బాణ ముంచి నీళ్ళు పోస్తే కాలువ ద్వారా పొలాలు చేసేది. ఈ తోలు ద్వారానే మన పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. కాబట్టి అలాంటి డప్పుల సవడిని మన హైదరాబాద్లో వినిపించాలంటే ఖచ్చితంగా మన వంతు ప్రతి ఇది నాది, నా బాధ్యతగా నేను పనిచేయాలని చెప్పేసి కృష్ణమాది గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మీరందరూ కూడా మీ యొక్క చిత్తశుద్ధిని ప్రదర్శించి సొంతగా మనం ఎవరికి వారుగా ఇది నా ఇంట్లో పని అన్నట్టుగా గమనించాలని, దానికి మన వాళ్ళ మేధావులు, విద్యావంతులు, మన ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని మీరు ముందు కదలాలని, దాంట్లో ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గం కీలక భూమిక పోషించాలని తెలియజేస్తూ ఎవరికి అందరూ కూడా ధన్యవాదాలు.